హాయ్ ఫ్రెండ్స్, సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్గిల్. సో టుడే వచ్చేసి మనం 15th డే ఆఫ్ రైడ్. మనం ప్రజెంట్ కార్గిల్లో ఉన్నాము. నిన్న కార్గిల్ తీసాము. సో మనం ఇప్పుడు కార్గిల్ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. ఐ థింక్ 200 kilometers ఎగ్జాక్ట్లీ ఉంది మనకు శ్రీనగర్ రీచ్ అవ్వడానికి. సో ఇది చూసుకోవచ్చు. సో ఇదంతా కార్గిల్. మనము జస్ట్ రివర్ ముందు ఉన్నాము హోటల్లో. సో మనం వీటి ముందుకు వెళ్ళాలి. మనం వచ్చింది ఈ విధంగా. ఓకే, సో టైం అయితే 5:40 అవుతుంది. సో ఐ థింక్ టుడే వీ లైక్ టు స్టార్ట్ ఎర్లీ రైడ్. ఓకే, సో మనం 6 స్టార్ట్ చేసామంటే చూడాలి ఈవినింగ్ మరి 6 అవుతుందా, 9 అవుతుందా, 10 అవుతుందో. మ్యాక్సిమం ట్రై చేద్దాం ఈరోజు. చేసామంటే హ్యాపీ 200 kilometers, లేదంటే మిగతా రేపు చూడాల్సింది. హాయ్ గైస్, మనము కార్గిల్ రైడ్ స్టార్ట్ చేసాము. 6:15 అయిపోయింది. లేట్ అయింది. సో చూడాలి మనం రేట్ ఏమి రీచ్ అయిపోతాము. అన్ని కడుగున బ్రేక్స్ కొద్ది పర్లేదు, మరింత నేను చూపించుకోలేదు ఈయన. సో మనం ఇది కార్గిల్ పర్లేదు, వెదర్ మరి చల్లగానే లేదు వెదరు. ఓకే, బాగానే ఉంది. గంట ముందు స్టార్ట్ చేసిన రైడ్ మనం పర్లేదు. మోస్ట్ ఇవాళ ట్రై చేద్దాం 200 kilometers, మ్యాక్సిమం 9 వరకు, లాస్ట్ 10 ఎంతకన్నా ఎక్కడ వేస్ట్. చూద్దాం we can make it or not. కాస్త కార్గిల్ చూద్దాం ఇది ఎలా ఉంది. ఓకే గాయ్స్, లెఫ్ట్ ఆర్ రైటా? అమ్మ లెఫ్ట్ ఆర్ రైటా? ఓకే, అనుకుంటా. భయ్యా కార్గిల్ శ్రీనగర్ థ్యాంక్ యూ. సో అదే అనుకుంటా, ఇదే రివర్ బైపాస్. ఓకే, ఇది కార్గిల్ బైపాస్. అది అబ్బా ఎంత స్పీడ్ ఉంటుంది రివరు. అంతా స్నో వాటరే, స్నో మెల్ట్ వాటర్. చాలా స్పీడ్ ఉంది రివర్. బాయ్ బాయ్ కార్గిల్. వచ్చిన ఫస్ట్ స్టీప్. రూటు. సో రోజుకో రూటు చూస్తున్నాం మనం వెరైటీగా. ఇక్కడ క్యాఫ్టేర్ ఉందట. అయిపోతుంది, కింద ఉంటుంది, పైన కావాలంటుంది. అమేజింగ్ మ్యాన్, looking amazing. Rafting starting point at river rafting. ఎక్కువ చేయాలి మనము. ఆకలి అవుతుంది లైట్గా. సో 9 kilometers వచ్చేసాము. బాగా సరిపోవట్లేదు. Still going man. మనం బ్రేక్అవుట్ చేసామంటే పని అయిపోతుంది. ఒక ఊరున్నట్టుంది నెక్స్ట్ 2 kilometers. అయితే 1 kilometer 2 kilometers ఊరు ఉంది ఒకటి. అక్కడ బ్రేక్అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఉండడం చూద్దాము. సో ఇప్పుడే లైట్గా ఛాయ్ తాగాను. మరి ఇక్కడ తినడానికి ఇంకేం లేదు. మోడల్ అప్పికోట్ విలేజ్ అదే. మన సేమ్ రైట్ సైడ్ గ్రీనరీ, లెఫ్ట్ సైడ్ మౌంటైన్స్. ఓకే, ఆల్ ద వే గో డౌన్. ఫోటో తీయాలని ఉంది, బట్ టైం లేదు. ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఫోటో ఇంకా వాడదనుకుంటా.
పోతాను ఎక్కడ ఇవాళ పొరలేకపోతే లిపు యా ఇలాగే రైట్ వావ్ రియలీ ఆసమ్, చాలా బాగుంది. కారు వాళ్ళు ఆపారు, పంజాబ్ అనుకుంటా చూసి వస్తున్నారు, ఇటు వస్తున్నారు. వాళ్ళే వ్యూ చాలా బాగుంది. ఇవాళ 2-3 అవర్స్ అయినా పర్లేదు వీడియో తీసినే ఉండాలి. నాకు 30-40 మినిట్స్లో నేను వీడియో రికార్డ్ చేయలేదు, అంటే ఐ మీన్ కెనాట్ అప్లోడ్. 1 అవర్ అయినా పర్లేదు, ఈరోజు వీడియో బాగా తీయాల్సిందే. చాలా బాగుంది లొకేషన్స్. చూడండి ఎంత బాగుంది, గ్రీన్ రైట్ సైడ్లో మొత్తం గ్రీనరీ, లెఫ్ట్ సైడ్ మొత్తం డ్రై. మ్యాన్ చాలా కేర్ఫుల్ పోలా బ్రేక్స్. అమ్మా రైట్ సైడ్ అయితే విలేజ్ ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ వచ్చింటారు ఎలా ఉందో మౌంటైన్. ఈ రాళ్ళు చాలా డేంజర్, పడిపోతుంటాయి వాడి ఇష్టం, ఇక గాలి విండు బట్టి వాన బట్టి. మైనింగ్ ప్రొహిబిటెడ్ ఏరియా. ఫైన్. మనకు అప్పు ఉంది, డౌన్ ఉంది. రివర్ మాత్రం బ్యాక్ వెళ్తుంది, సో రోడ్ మాత్రం ముందుకుంది. సో మోస్ట్లీ ఇంతే ఉండొచ్చు రోడ్ మనకు. అదిగోండి శ్రీనగర్ 190 కిలోమీటర్స్, ద్రాస్ 46. ద్రాస్ మనం 12 రీచ్ అయిపోవాలి. లెట్స్ సీ. ఓ మై గాడ్, ఇట్స్ టూ డ్రాప్. దిగుతున్నాం, ఎక్కుతున్నాం, దిగుతున్నాం. అమ్మా I'll take one photo. And I think from here I can take one photo. Oh my god, it's awesome, man. Whoo. అప్పుడే ఉంది మన ఇప్పుడు ఈరోజు. వన్ ఫోటో చూసావా? వాళ్ళు మొత్తం ఎక్కించారు మౌంటైన్, వాళ్ళు మొత్తం దించారు. మధ్యలో కేవ్స్ అడ్డం వస్తున్నాయి. ఓకే, డ్రాప్ ఉంది అసలు పర్లేదు. ఇది డెడ్ డ్రాప్ ఉంది, ఎంత ఎలివేషన్ చూసారా? రన్నింగ్ మాత్రం మంచి ప్లేస్ ప్రాక్టీస్కి, హిల్ ట్రైనింగ్ అంటే రన్నింగ్ చేయడానికి. బాబా ఇక్కడ పైన కొండ మీద ఉంది ఊరు. 24 కిలోమీటర్స్ వచ్చాం మనము. ఇక్కడ చూడండి ఎలా ఉందో డ్రాపు. బ్రేకులు మాత్రం చాలా కేర్ఫుల్ బ్రో, పని చేయాలి బ్రేకులు గ్యారంటీగా.
వచ్చేసాం కంప్లీట్గా. లేదు ఒక్క దాపలే దారిలో లేరుట్లు చాలా ఉన్నాయి మార్నింగ్. బట్ ఈ కార్గిల్ శ్రీనగర్ మధ్యలో ఒక్క హోటల్ లేదు. ఆ 30 కిలోమీటర్స్ వచ్చాము, ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. చూద్దాం ఇంకేమన్నా దొరికితే ఇక్కడ ఏమన్నా. విల్ ట్రై సంథింగ్ ఉన్నట్టుగా. ట్రైనా so far 33 kilometers completed. Our next stop will be Dras only. Another 27 kilometers I believe. So we have to go. In the village. So we came up to 34 kilometers. ఇది ఒక చిన్న విలేజ్ మనకు ఆన్ ద వేలో. బాగుంది, స్మాల్ విలేజ్. కాకపోతే ఒక్క హోటల్ లేదు ఇక్కడ, అదే బాగా అనిపిస్తుంది. మనం ముందు తీసి మంచి పని చేసాము. చాలా బాగున్నాయి బాల్కనీస్. వా అమేజింగ్ మ్యాన్. చూడండి ఎంత బాగున్నాయి ఇండ్లు, సింపుల్గా పైన వుడ్. సో వింటర్ మీద అసలు బయటికి రాదు వింటర్లో. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ హౌసెస్. థ్యాంక్ యూ. ఇక్కడ హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వెరీ నైస్. సో ఎలా ఉంది పిరమిడ్ లాగా. సో మనం ఇక్కడ 23 కిలోమీటర్స్ పోవాలి ద్రాస్ అంటే. Oh man. Up and down, up and down, up and down. Look at the river. Nice, very close. Man, elevation. Snow is very close now. Dandal. So వీళ్ళు ఒక వే వచ్చింది మనకు. అమ్మా 44 కిలోమీటర్స్ వచ్చాం మనము. ఇంకా 15 కిలోమీటర్స్ ద్రాస్ వెళ్తాం మనం. నైస్. ఇక్కడ ఫ్లోర్స్ చాలా బాగున్నాయి. మారిపోయింది. మనకు రివర్ లేదు, లేకు లేదు, ఓన్లీ ఫ్లాట్ రివర్ అనుకుంటా. అంటే చిన్నగా అప్పుడే ఉన్నా పర్లేదు,
బట్ మా రివర్ మాత్రం పక్కన లేదు ఇక. నెక్స్ట్ 10 కిలోమీటర్ ద్రాస్. మన 5 కిలోమీటర్లో మనకు ద్రాస్ వార్ మెమోరియల్ ఉంటుంది. సో 12:30 టైం 11:30 టైం. సో 1 అవర్ రీచ్ అయిపోతుంది ద్రాస్కి. చూద్దాం. కార్గిల్ వార్ మెమోరియల్. యప్. సో 99లో మనం జరిగిన వార్ మీకు గుర్తు ఉంటుంది, ఇండియా పాకిస్తాన్కి. సో ఇది వార్ యాక్చువల్గా. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూస్తాం లోపలికి వెళ్ళి. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్. బిల్డింగ్ బట్ ఫోటో ఫ్రమ్ అవుట్ సైడ్ ఉంది. ఫోటో ఫ్రమ్ అవుట్ సైడ్. యా. మా లేక్ మళ్ళీ వచ్చిందా? I thought there is no lake. How come it came, bro? Again lake came. I thought lake is over. But field is good. We are close to Dras. Maybe next 4 kilometers. Maybe next 4 kilometers. Our lunch break. మీరు ఏమని అనుకోండి, లంచ్ బ్రేక్ అయి ఉండొచ్చు, చిన్న రిఫ్రెష్మెంట్ అని అనుకోవచ్చు. లంచ్ అంటే ఏం లేదు, లైట్ రిఫ్రెష్మెంట్ లాగా. ద్రాస్ వార్ మెమోరియల్, కార్గిల్ వార్ మెమోరియల్. ద్రాస్ చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఫైన్. ఆకలి అవుతుంది, లైట్గా తినాలి మనం ఇప్పుడు అన్నా. సో 58 కిలోమీటర్ వచ్చాం మనము. బా కాస్త టైడ్ అయినా లైట్గా. అమ్మో మొత్తం డౌన్గా ఎక్కించాడు, దించుతున్నాడు మళ్ళీ. ద్రాస్కో స్టోర్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే వరల్డ్లో సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ అనమాట ద్రాస్ వచ్చేసి. ద్రాస్ ఇదే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మైనస్ ఎప్పుడో ఆర్టికల్ వచ్చింది యాక్చువల్గా ద్రాస్ గురించి. సో మేము లాస్ట్ టైం ద్రాస్లో స్టే చేసాము 2014లో బైక్ వచ్చినప్పుడు. సో అక్కడ మన గవర్నమెంట్ ఇవి ఉండే హోమ్ స్టే, హోటల్స్ అనుకోండి. ఇంకా ద్రాస్ ఇందుకే ఉందా? హోటల్స్ చాలా ఉంటాయి మనకి హోటల్స్. సో ద్రాస్కి వచ్చేసి మనము ఫైనల్ ద్రాస్కి వచ్చేసాము. ఐఎమ్ రియలీ హ్యాపీ. రకరకాల హోటల్స్ ఉన్నాయి కదా. ఒక ప్లేస్ చూస్తున్నాను. లాస్ట్ టైం నేను ప్లేస్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఫుడ్ ఫుడ్ తినాలి. ఇది ట్యాక్సీ స్టాండ్ అనుకుంటా ద్రాస్కి. సో ముందు అనుకుంటా ప్లేస్. ద్రాస్ ఎందుకు వెళ్తున్నామా? మంచి ఫుడ్ కావాలి. అమ్మా ఇదే ద్రాస్ వచ్చింది సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో వెల్కమ్ లదక్ టూరిజం, వెల్కమ్స్ టు ద్రాస్. సెకండ్ కోల్డెస్ట్. ఒక మన ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఏంటంటే జోజిలా పాస్. సో టైం ఏమో 1:15 అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇది టూరిజం రూమ్స్ ఇవి వచ్చేసి బాగానే ఉంటాయి. ఓకే లెట్స్ సీ మనం ఎప్పుడు రీచ్ అవుతామో ద్రాస్కి.
Yep. So let's go. ఒక ప్లేస్ ఉంటుంది అది బాగుంటుంది యాక్చువల్గా ఫోటోకి బాగుంటుందని. View is good. So forest horses ఇక్కడ ఉన్నాయి, అడవి గుర్రాలు. Nice view kada? Yes, nice view really. Look at the view, man. మళ్ళీ మన హెడ్ విండ్ వస్తుంది. హెడ్ విండ్ చాలా వస్తుంది, హెడ్ విండ్. ముందు పోలేకపోతున్నాం హెడ్ విండ్ వల్ల. ఓ మై గాడ్ మ్యాన్, నిన్న అంతా అయింది. अरे वाह, చాలా హెడ్ విండ్ వస్తుంది. ముందుకు వెళ్ళలేకపోతే అసలు బా ఫుల్ విండ్ వస్తుంది ఆపోజిట్గా. चंडीगढ़ से शिमला से मनाली से लद्दाख जाकर, मनाली से लद्दाख गया है ये नाम. 2 घंटा वही हवा पूरा ढका हुआ है. हवा ज़्यादा आ रहा है. 2 घंटा हवा ऐसे हवा ज़्यादा आ रहा है. ज़्यादा है. लाइट नाइट टाइम है. लेट हो खाना पीना हो गया? हो गया जी. थोड़ा खाना पीना तो अभी कर लेते ड्राफ्ट में खुले में रखो. जैसे आज सोलमर पहुँचना पर हवा धीरे धीरे आ सकते हैं. चलिए. हाँ वही हवा. रुकेगा कहाँ? हाँ रुकेगा कहाँ? सोलमर नाइट हॉल. हाँ जाना कहते हैं. ठीक है, थैंक यू.
ఉంది చల్లకుండా. చాలా హెడ్ విండ్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ మనం ఆగాల్సి వచ్చింది. సో ఫుల్ హెడ్ విండ్ 2 అవర్స్ నుంచి చాలా కష్టపడ్డా. ద్రాస్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వచ్చింది, బట్ చాలా టఫ్ అయింది. సో 3:30 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని తగ్గుద్దని, బట్ నో ఛాన్స్. ఇక్కడ నుంచి మనం 20 కిలోమీటర్స్ మనకు జోజిలో వస్తుంది, బట్ చాలా హెడ్ విండ్ వస్తుంది. మధ్య మధ్య వాన పడుతుంది. అసలు వాన పట్ట పర్లేదు, హెడ్ విండ్ వస్తుంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో అన్ఫార్చునేట్లీ మనం ఒక ప్లేస్లో స్టే చేయాల్సి వస్తుంది. సో ఇదే మన దాదా ఈ రోజుకి నైట్ స్టే. సో ముందుకెళ్తే మనము ఎక్కడ మనకేం తెలీదు. సో ఇది యాక్చువల్గా ఈరోజు నైట్ స్టే. 200 రూపీస్ ఈ రూమ్కి. సో చూస్తే మీరు షాక్ అవుతారు, కానీ వెరైటీగా ఉంది. ఇప్పుడు వస్తుంది సూర్యుడు, అప్పటి నుంచి సూర్యుడు ముందుకు వెళ్ళాలి. మొత్తం క్లౌడ్ ఉంది, పైన స్నో ఉంది, చాలా చలి పెడుతుంది. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ ఇలా ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మేము జోజిలో వాళ్ళనుకుంటే కారణం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను. తగ్గుద్దేమో విండి వెళ్దామని, బట్ ఛాన్సే లేదు. బట్ ఇప్పుడు యాక్చువల్గా క్లౌడీ చాలా ఉంది, అందుకే వీలు అవ్వట్లేదు. బాగా చలి పెడుతుంది. సో నో చాయిస్. ఏం చేస్తాం మరి, రేపు మనం 120 minutes ట్రావెల్ చేయాలి. 120 ట్రావెల్ చేయాలి. మనం మళ్ళీ అక్కడి నుంచి బస్ పట్టుకొని జమ్మూ వెళ్ళాలి. సో తెలియదు ఎలా ఉంటుందో. ఎర్లీగా స్టార్ట్ చేయాలి రేపు. ఇవాళ కూడా ఆఫ్కోర్స్ ఎర్లీగా స్టార్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆరోగ్యం వచ్చింది. ఈ ఊరి పేరు ఏం పేరు అంటే సో మటాయన్ అంటే మటాయన్ అనే ఊరు ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ 40 కిలోమీటర్స్లో మా సోమవారం ఉంది. ఆడికి వెళ్తామని చాలా అనుకునే రోజు ఎక్స్పర్ట్ చేశాను, బట్ నేను అన్ఫార్చునేట్లీ ఆరోగ్యం వస్తుంది కదా. ఫైన్. సో వితౌట్ ఇంకేం చేయలేము అంతేనండి.